చెప్పక ఓ పిల్లో హెల్లో హెల్లో వదిలేకే నన్నే ఊహల్లో నేలే నా నీలో పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని ఎప్పుడు చెప్తుంటారండి. కానీ నాకు వాళ్ళు ఎందుకు ఆ కొటేషన్ ని కొంచెం మార్చాలనిపిస్తోంది. ఎందరో మహానుభావురాళ్ళు అందరికీ వందనాలు. ఆ మహానుభావులు అవడానికి కారణం మనమే కదా. రిజర్వేషన్లు అంటూ మనం ఎంత పోరాడినా ఇంకా మనకి అన్యాయం జరుగుతూనే ఉందండి. కానీ లక్ష్ములందరికీ 100% న్యాయం జరిగేటువంటి ఒకే ఒక్క ప్లేస్ మన లక్ష్మీ రావే మా ఇంటికి. మరి వాళ్ళు కూడా వచ్చేసారు మన ఇంటికి. 4 లక్ష్ములు. వాళ్ళెవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హల్లా హల్లా అదెంత వేడి వెన్నెలా ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా గీత గోవిందుడు వీణులా విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మజా 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 గుమగుమలయా నిజానికి ఇదంతా ఒట్టు నీదయా. చాలా 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 బాగున్నారు అందరూ. మీరు కూడా చాలా బాగున్నారు. చాలా బాగున్నాం. థ్యాంక్ యూ మా వదిన ఎప్పుడు సూపరే. అసలు స్టార్టింగ్ సూపర్ ఇంకా అలా పడి ఉంటాను నేను ఎపిసోడ్ అంతా. నాకు ముందు నీ పేర్లు చెప్పేసేయండి. నీ పేరేంటి? హాయ్ శ్యామల, నా పేరు రవలి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. MBA ఫస్ట్ ఇయర్. రవలి MBA ఫస్ట్ ఇయర్ అందరూ చదువుతారు. నువ్వు వెరైటీగా MBA ఫస్ట్ ఇయర్ చదవడం కాకుండా ఏం చేస్తుంటావు? ఇంకా బ్యాంక్ కోచింగ్ కూడా చేస్తున్నాను. బ్యాంక్ కోచింగ్? MBA ఏంటి, బ్యాంక్ కోచింగ్ ఏంటి మళ్ళీ? అంటే నాలెడ్జ్ పెంచుకుందాం అని. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత కిక్కెక్కుతుంది. అలా కాకుండా తప్పు మీనింగ్ అనమాట. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే చాలా గొప్పది అని అర్థం. ఆ ఫార్ములాను ఫాలో అయిపోతాం అంతేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరు? నేను రమా శ్యామల. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు హార్డ్వేరా సాఫ్ట్వేరా? నేను ఇంతకు ముందు వర్క్ చేశాను, బట్ బాబు కోసమని ఇప్పుడు లీవ్ లో ఉన్నాను. ఓకే, సో జనరల్ గా సాఫ్ట్వేర్ వర్క్ చేసేటువంటి హస్బెండ్స్ ఉన్న వైఫ్లు అందరూ చాలా హార్డ్వేర్ గా ఉంటారు. వీళ్ళు హార్డ్ ఉంటే తప్ప ఆ సాఫ్ట్ కి హార్డ్ కి లింక్ కుదరదు అనమాట కదా. సో ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసారమ్మా. థ్యాంక్ యూ శ్యామల. హాయ్ వదిన. హాయ్. బాగున్నావు వదిన? చాలా బాగున్నానమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, తెలీదు ఎలా ఉంటాను. నీ పేరేం చెప్పేసి?
నా పేరు పుష్ప, నాది కర్నూలు డిస్టిక్, డోన్ మాది. ఓకే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? సిఈసి. సిఎస్సి. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను. ఓకే, ఇంకేం చేస్తూ ఉంటావు? ఇంకా బ్యూటిషియన్ చేస్తాను. బ్యూటీషియన్ చేస్తుంటావు. యాక్చువల్లీ తనకి తెలియకుండా తనలో ఇంకొక హాబీ ఏంటి తెలుసా? మనం ఏదైనా అడిగామనుకోండి క్వశ్చన్, తన ఆన్సర్ ఇలా ఎగిరి ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసి. థ్యాంక్స్ వదినా. హాయ్. హాయ్ శ్యాము. నీ పేరు? వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. సుప్రజ. ఇంటి పేరు నేమా? నువ్వు ఆ సుప్రజయేనా? నువ్వు ఆ శ్యాములవే కదా, అయితే నేను కూడా ఆ సుప్రజనే. ఆ సుప్రజయేనా? సిఆర్జీ స్కూల్ క్లాస్మేట్స్. స్కూల్ ఫ్రెండ్స్. నువ్వేనా? నువ్వు అప్పుడు పొట్టిగా ఉండేదాని కదా. అంతే లేదు, ఎదుగుతున్న కొద్ది చాలా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? నేను ఇప్పుడు పిఆర్ డిగ్రీ కాలేజ్ లో. మన ఇద్దరం మాట్లాడుకునేది వీళ్ళకేం అర్థం కాదు. తెల్లమహాల్ వేసుకుంటున్నారు. వీళ్ళకి ముందు చెప్తాము. 8th 9th 10th మేమిద్దరం క్లాస్మేట్స్. ఇప్పుడు ఓకే కదా? చెప్పు. పిఆర్ డిగ్రీ కాలేజ్ లో ఫిజిక్స్ లెక్చరర్ గా వర్క్ చేస్తాను. ఫిజిక్సా? నీకు ఫిజిక్స్ కి పడదు కదా, మళ్ళీ ఫిజిక్స్ ఏంటి? అంటే ఇంటర్ లో అలా కనెక్ట్ అయ్యాను అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ సుప్రజ, బాగా నలుగురి పరిచయాలు అయిపోయాయి కాబట్టి మరి ఇవాళ ఎపిసోడ్ మీరు గెలుచుకునే గిఫ్ట్ చూపించాలా? చూపించాలంటే నాకేంటి సరే 50-50 షేర్ చేసుకుందాం. 50-50 పర్సంటేజ్ నచ్చలేదు. 50-50 ఏంటి లక్ష్మి? 40-60. ఓకే, ఏం వద్దులే, చక్కగా మీరు బోల్డన్ గిఫ్ట్లు గెలుచుకుని వెళ్ళండి చాలు. ఓకే, చూద్దాం గిఫ్ట్స్ ప్లీజ్. మరి స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. రవళి ఫస్ట్ నువ్వే ఆడాలి. దా రవళి, వేసే ఫస్ట్ బాల్. $50 points. సెకండ్ బాల్. టెన్ కూడా రాలేదు. థర్డ్ బాల్. రవళి, నీ టోటల్ స్కోర్ 60 points. థ్యాంక్ యూ. నేను ఒక పొడుపు కదా అడుగు. అడుగు. నేను అడిగే క్వశ్చన్ కి మీరు తడబడకుండా ఆన్సర్ చెప్పాలి. సరే. లక్షలోంచి ఒకటి తీసివేస్తే ఎంత? సున్నాలు కాదు. లక్ష ఉన్నప్పుడు 1000000. అందులో ఒకటి తీసేస్తే మిగిలేవి సున్నాలే కదా. కాదు, లక్షే. లక్షలోంచి ఒకటి తీసేస్తే లక్షలా ఉంటుంది. లక్షలోంచి ఒకటి తీసి వేస్తే. ఒక్కసారి తీసిన తర్వాత తిరిగి వేయడం మా ఇంట వంటలేదు తెలుసా నీకు ఆ విషయం? ఏంటది? ఒకసారి పని చేశాక మళ్ళీ దాన్ని రిపీట్ చేయడమా? వెళ్ళు. మరి ఇప్పుడు రామా నీ స్కోర్ దాటున లేదు, చూద్దాం. రామా వచ్చి. ఓకే రామా, తీసుకో, ఫస్ట్ బాల్ తీసుకో. మీ ఆయన తలుచుకున్నాడు? మా బాబుని తలుచుకుంటా. చూసారా, బాబులు వచ్చాక ఆయన లేరు, ఎవరు లేరు, ఓన్లీ పిల్లలే గుర్తుంటారు ఎప్పుడు. సూపర్. సెకండ్ బాల్. పడింది ఫైనల్లీ. ఓకే, లాస్ట్ బాల్. నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యావా నువ్వు లేదా? ఓకే. 140 నీ స్కోర్. థ్యాంక్ యూ. మరదల పిల్ల రెడీ? అవును వద్దునమ్మా. వచ్చే మరి ఎందుకు ఆలస్యం? points. Second ball.
లాస్ట్ బాల్. 80. 150 పాయింట్స్. సో సుప్రజ ఇప్పుడు 160 కంటే ఎక్కువ వేస్తే నువ్వే రౌండ్ టాపర్ అయిపోవచ్చు. ఓకేనా? వచ్చే సుప్రజ ఫస్ట్ బాల్ తీసేసుకో. ఏం పడలేదు. సెకండ్ బాల్. లాస్ట్ బాల్. అది ఆగిపోయిందా? అయిపోయింది. ఎస్, ఆగిపోయింది. 30 పాయింట్స్. పాడు. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు చూసాక రౌండ్ టాపర్ అయిపోయింది విత్ 150 పాయింట్స్. పుష్ప, కంగ్రాట్స్. తీసుకో, టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చూడు, పైన రోలో ఉన్నవి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్, ఓకే. నెక్స్ట్ నువ్వే రామా, నీకేం కావాలి? కెటిల్. కాఫీ కెటిల్, యా. ఓకే. నెక్స్ట్ నువ్వే 60 పాయింట్స్ తో ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. వెండి కుంకుమ భరణ. వెండి కుంకుమ భరణ తీసుకో. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. కంగ్రాట్స్. సుప్రజ నీకు జ్యూసర్. జ్యూసర్, ఓకే. సో గిఫ్ట్స్ తీసుకున్నాము. ఫస్ట్ రౌండ్ ఆడేసాము. మరి సెకండ్ రౌండ్ లో మనకి బోల్డ్ మంది సెలబ్రిటీలు వచ్చేస్తారు. మరి ఆ రౌండ్ చూసే ముందు తీసేసుకుందాం క్రెయిన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపకాయలలో ఒక చిన్న బ్రేక్. సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. జత కలిపే. సో ఈ జత కలిపేలో మొత్తం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ వస్తుంది, మీ అందరికీ తెలుసు. మరి ముందు అయితే రౌండ్ టాపర్ ఆడుతుంది కాబట్టి నీకు వచ్చే ఫోటోగ్రాఫ్ ఏంటో చూసేద్దాం. ఇమేజ్ ప్లీజ్. జయసుధా గారికి ఏం లేదు అక్కడ. ముక్కు లేని జయసుధా గారు బాగాలేదు. కరెక్ట్ గా చూడు, 4 ఆప్షన్స్ ఏంటో చూడు. 30 seconds మాత్రమే నీ టైం లిమిట్. స్టార్ట్. నెంబర్ 2 కరెక్టా? కరెక్ట్ అనిపిస్తే ఫిక్స్ చేసేనా మరి నేను? జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. నెంబర్ 3 ఫిక్స్. ఓకే, 20 seconds దగ్గర చెప్పావు 3 ఫిక్స్ అని. ఒకవేళ అది కరెక్ట్ అయితే నీకు 200 పాయింట్స్ వస్తాయి. ఓకేనా? చూద్దాం. రైట్ ఆన్సర్. ఇంకొంచెం ముందు చెప్పుంటే 300 పాయింట్స్ కూడా వచ్చేవి. సో 200 పాయింట్స్ వచ్చాయి. నాట్ బ్యాడ్. నెక్స్ట్ రామాకి అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. ఈమెకి 200 వచ్చేసాయి. ఇప్పుడు మనకి కనీసం 100 అయినా వస్తుందా రాదా అని ఆలోచిస్తుంది కదా. నా టెన్షన్ సరే గానీ నేను టెన్షన్ పెట్టే క్వశ్చన్ ఒకటి అడుగుతాను. నన్ను టెన్షన్ పెట్టే క్వశ్చన్ సుప్రజని అడుగుతాను. సుప్రజని క్లాస్మేట్ కదా, అయితే కాపీ కొట్టేదా? ఎవరిని కాపీ కొట్టడం? చీటీలు పెట్టుకుని షో గేమ్ కూడా ఆడుకునే వాళ్ళం.
నిజంగా బ్రిలియంట్ స్టూడెంటా? బ్రిలియంట్ అని నేను అనగానే అందరూ అంటే మీన్ 80% వచ్చేది. బ్రిలియంట్ అని అన్నంటే అది బ్రిలియంట్ లేకుండానే వస్తుందా 80%? అంతే అంతే బ్రిలియంట్. ఇంకా నీ వెనకలు ఎంతమంది పడేవారు అక్క? ఇక్కడ ఈ టాపిక్ ఇక్కడతో ఆపేదా? హిస్టరీలు ఎక్కువైపోయాయి అసలు మీ అందరికి. ముందు ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ ఆట బాగా ఆడండి. రమా రెడీ? నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఇమేజ్ ప్లీజ్. ఏమమ్మా రమా రెడీయా? చాలా కష్టమేమో హెయిర్ చెప్పడం. చాలా కష్టమా? కష్టం అనే మాట నా గల్లీలోనే లేదు తెలుసా నీకు? చూడు ఆప్షన్స్ చూడు. ఆ నాలుగిట్లో ఏది మోహన్ బాబు గారిది కరెక్ట్? ఓన్లీ 30 seconds టైం ఉంది, చూసుకో. టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 4 ఫిక్స్. ఓకే 19 seconds లో చెప్పావు 4 ఫిక్స్ అని. రైట్ అయితే సేమ్ నీకు కూడా దానిలోనే 200 points వస్తాయి. రాంగ్ అయితే ఏ పాయింట్స్ రావు. ఓకే రైటా? లక్ష్మిలో చూసేద్దాం. రైట్ ఆన్సర్ 200 points. థ్యాంక్ యూ. ఏదైనా డైలాగ్ చెప్పు మోహన్ బాబు గారిది. గుర్తు రావట్లేదు. ఏ సినిమా ఇష్టం పోరు నీకు మోహన్ బాబు గారిది? నేను చెప్తాను. చెప్పు. ఎంత రిచ్ అయిన వాడైనా తుమ్మొస్తే హచ్చు అంటాడు కానీ రిచ్ అండు కదా. కదా అంతే కదా. సూపర్. ఇంకేమైనా చెప్తారా ఎవరైనా డైలాగులు? చెప్పు. అరిస్తే కరుస్తా కరిస్తే అరుస్తా. అరిస్తే కరుస్తావు కరిస్తే అరుస్తావు. ఎలా అయినా నువ్వు కరవడం కామన్ కాబట్టి నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ అరవద్దని చెప్పాలి ఇప్పుడు. అంతేనా? అందుకనే మా వాకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఆ పీసే చాలా డిఫరెంట్ గా ఉంది నాకు ఎందుకు. ఓకే సో మోహన్ బాబు గారు మొత్తానికి మీకు 200 points ఇచ్చేసారు. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు. నెక్స్ట్ ఆడాల్సిందే నువ్వే రావాలి. మరి నీకు వచ్చే సెలబ్రిటీ ఎవరో చూద్దాము. పిక్చర్ ప్లీజ్. మెగా స్టార్ చిరంజీవి గారు. పెద్ద ఫ్యానా? ఏ సినిమా ఇష్టం నీకు అయింది? అయింది శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS ఏదో ఒకసారి ఆ కాలేజ్ వాకింగ్ స్టైల్ చేసి చూపించు. ఓకే సూపర్ బాగా చేసావు. ఇప్పుడు వెళ్ళి అంతే బాగా ఆడేసి. ఓకే ఆప్షన్స్ ప్లీజ్. చూడు ఆ నాలుగిట్లో చిరంజీవి గారిది 3 ఫిక్స్. 3 ఫిక్సా? రాంగ్ ఆన్సర్. టైమర్ ఆగలేదు. 1 ఫిక్స్. దాబుల్లో కూడా అలాగే చిరంజీవి గారి దగ్గరికి 4. 15 seconds లో చెప్పావు నువ్వు కూడా. రైట్ అయితే నీకు 200 points వస్తాయి. చూద్దాం చిరంజీవి గారు ఇస్ ఇట్ రైట్? రైట్ ఆన్సర్ 200 points. ముందు ఎందుకు కనిపించలేదు నీకు? కళ్ళజోడు పెట్టుకున్నా కూడా. దా వచ్చి రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల. గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా. అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ. పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. ఓకే సుప్రజ నువ్వు ఒక్కదానివే ఉన్నావు. సుప్రజ నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. లెట్స్ సీ ప్రభాస్ వస్తారో ఎవరు వస్తారో. ఇమేజ్ ప్లీజ్. జయప్రద గారు. సో ఇప్పుడు జయప్రద గారు వచ్చారనమాట. ఆవిడకి కళ్ళు మ్యాచ్ చేయాలి. ఓకే రెడీ? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఈ కళ్ళ మత్తులో పడి ఎంతో మంది కొట్టుకుపోయారు ఆ రోజుల్లో అంట. నెంబర్ 2 ఫిక్స్. నెంబర్ 2 ఫిక్సా? 23 seconds లో చెప్పావు. రైట్ అయితే 300 points. రౌండ్ టాపర్. రాంగ్ అయితే నేనేం చేయలేను. జయప్రద గారి కళ్ళు అవేనా? రైట్ ఆన్సర్ 300 points.
కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో జయప్రద గారిది నీకే సినిమా నచ్చుతుంది? సాగర సంగమం. ఓకే, సో మొత్తానికి 300 పాయింట్స్, రౌండ్ టాపర్. మా టాప్ గిఫ్ట్ తీసేసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి సుప్రజ? పైన ఉన్నవి. టవో ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే, ముగ్గురు ఈక్వల్ గా ఉన్నారు, 200 200 200తో. రమ్మా నువ్వు తీసుకో ఫస్ట్. బౌల్ సెట్ పింక్ కలర్. బౌల్ సెట్. ఓకే, నీకేం కావాలి చెప్పు రవళి? ఎలక్ట్రిక్ బ్లెండర్. బ్లెండర్. ఓకే, నీకు ప్రెషర్ కుక్కరా? ఓకే తీసుకో. లక్ష్మిలో సెకండ్ రౌండ్ కూడా అయిపోయిందండి. మరి నెక్స్ట్ వీళ్ళు చేసేటువంటి యాక్టింగ్లు, వీళ్ళ స్పందనలు, ప్రతిస్పందనలు అన్ని చూసేద్దాము. బట్ మరి మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్, స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ ముందుగా సుప్రజ ఆడుతుంది. సుప్రజ వచ్చి. స్టార్ట్. అద్దం. అద్దం రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. అండ్ నెక్స్ట్ 60. థ్యాంక్ యూ. నేను ఒక జోక్ చెప్తాను. జోక్ చెప్పు చెప్పు చెప్పు. కాన్వనేగా కరోడ్పతి షో అవుతుంది. అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ చేస్తున్నారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అభిషేక్ బచ్చన్ అని చెప్పి క్వశ్చన్ వేస్తారు. ఓకే క్వశ్చన్ లో 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. ఓకే. పార్టిసిపెంట్ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు ఎవరిని చెప్పాలా అని. అమితాబ్ బచ్చన్ కొంచెం Tension feel ఫీల్ అవుతూ అవుతూ ఉంటారు. అవును. ఇదేంటి నా ఆన్సర్ చెప్పట్లేదని. పార్టిసిపెంట్ ఏమంటాడు, లైఫ్ లైన్ తీసుకుంటానంటాడు. 50-50 అంటాడు. అమితాబ్ బచ్చన్ అండ్ ఇంకొక ఆప్షన్ ఉండిపోతుంది. అప్పుడు కూడా ఆన్సర్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే లాస్ట్ లైఫ్ లైన్ అంటే కాల్ చేసుకోవాలి అంటే ఎవరికి అంటే జయ బచ్చన్ కి కాల్ చేస్తాను. కాల్ చేస్తే వాట్ ఈస్ ద క్వశ్చన్ అని అంటే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అభిషేక్ బచ్చన్ అని అడిగితే ఆప్షన్స్ ఏమున్నాయని అడుగుతారు. ఆప్షన్స్ ఏమున్నాయని అడిగితే వీడు ఇంకేం చేయాలో తెలియక ఫెయింట్ అయి పడిపోతాడు అన్నమాట. చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి సీరియస్లీ. ఇతనే ఫెయింట్ అయిపోతే అమితాబ్ బచ్చన్ ఏమవుతారు పాపం? ఆయన చూసుకుంటారమ్మా, మనం ఆన్సర్ చేయలేము. ఓకే, నైస్ జోక్. గో. సో నెక్స్ట్ ఆడాల్సింది నువ్వే. వచ్చి స్టార్ట్. అసలు ఏమన్నా చేసావా నువ్వు? నొక్కేసి సుప్రజ చెప్పు. హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. నేను ఒకటి అడుగు. ఏం అడుగుతావు? ఏ ప్రాణి కాళ్ళు లేకుండగా చాలా వేగంగా పరిగెడుతుంది? పుష్ప. నిజమే కదా, కాళ్ళు ఇంత చిట్టి కాళ్ళు వేసుకుని తెగ పరిగెట్టేస్తుంది ఇందాక నుంచి. ఏ ప్రాణి కాళ్ళు లేకుండా చాలా వేగంగా పరిగెడుతుందా ఈతుందా ఏంటి? నేను పాము అనుకుంటున్నా. ఆపుతుందేమో. అదేనా? ఓ రైట్. క్వశ్చన్ తప్పు. క్వశ్చన్ తప్పు కదా. అదే కదా, పాము పరిగెట్టదమ్మా, పాకుతుంది. పరిగెడుతుంది అనుకుంటే కాళ్ళు ఉండవు కదా, పాకు ఎలా వెళ్తుంది? పరిగెడుతూనే అప్పుడు పాకుతుంది అని అడగాలి, పరిగెడుతుంది అని కాదు. పరిగెడుతూనే వెళ్తుంది. పాము పాకదంట, పరిగెడుతుందంటే. లక్ష్మి ఇవాళ నేను ఒక కొత్త బ్రిలియంట్ విషయం నేర్చుకున్నాను. మరి ఇలాంటి వాళ్ళ నిజంగా మనం తీసుకెళ్లి మ్యూజియం లో పెట్టాలి అనేది నేను అధ్యక్షుని మనవి చేసుకోవడం జరుగుతుంది. వెరీ నైస్ క్వశ్చన్. వెళ్ళు. సో నెక్స్ట్ ఎవరు ఆడతారు మీ ఇద్దరులో? రమ్మా నువ్వు వచ్చి. స్టార్ట్. సుప్రజ చెప్పు. క్యాట్ వాక్. క్యాట్ వాక్ కాదు, రిలేటెడ్ టు వాకే. ఎగ్జాక్ట్ గా దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరేంటి? ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్ రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. రవళి ఇంక నువ్వు ఒకదాని మేము వచ్చేదా? స్టార్ట్. స్మోకింగ్. స్మోకింగ్ రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. అండ్ నీకు 60. థ్యాంక్ యూ. ఈ రౌండ్ లో టాప్ లో ఉంది సుప్రజ విత్ 140 పాయింట్స్. సుప్రజ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి సుప్రజ? స్వింగ్ మిషన్. స్వింగ్ మిషన్. ఓకే. నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? పుష్ప నువ్వే చెప్పు. రోటీ మేక్. రోటీ మేకర్. ఓకే. టాప్ లో ఉన్నావు రమా, చెప్పు. నాన్ స్టిక్ పాన్ సెట్. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. రవళి నీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే.
లక్ష్మిలో థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి వీళ్ళ నలుగురు ఆడేటువంటి ఆ 4 డిఫరెంట్ గేమ్లు ఏంటో చూడాలంటే నెక్స్ట్ రౌండ్ వరకు ఆగాల్సిందే. మరి ఈ లోపు తీసేసుకుందాం మన క్రెయిన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. సకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదలా సురిలక ఉన్నవే అరే చంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో తొడిగేస్తా గోల్డ్ రింగు ముడిగేస్తా చీర కొంగు మనవాడి తీసుకపోరా బాబో బాబో సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదలా సురిలక ఉన్నవే. ఇప్పటి వరకు ఫస్ట్ రౌండ్ నుంచి చాలా కష్టపడి స్కోర్లు సంపాదించుకున్నారు వీళ్ళ నలుగురు. ఆ స్కోర్లు ఎంతెంత ఉన్నాయో చూద్దాం. ఓకే, ఈ స్కోర్ల మీద బెట్టింగ్ చేసుకుంటే ఎవరి స్కోర్లు ఎవరి దగ్గరికైనా వచ్చేయచ్చు, ఎవరైనా విజయలక్ష్ములు అయిపోవచ్చు. ఓకే, క్లిప్స్ ఇచ్చేసాను, నాకేం చెప్పొద్దు మీకు ఏమేం నెంబర్స్ వచ్చాయో. ముందు చూసేద్దాం ఈ రౌండ్ లో వచ్చేటువంటి ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది మీ నలుగురిలో? పుష్ప రా. పుష్ప పుష్ప గేమ్ ఏంటంటే ఈ గరిటెని నోట్లో పెట్టుకుంటావు, పెట్టుకుని గరిటెతో నీళ్లు తీసుకుంటావు, నోట్లోనే ఉంచుకుని గరిటెని అలా వెళ్ళి ఆ గ్లాస్లో నీళ్ళు పంపేసి మళ్ళీ వచ్చేయాలి. ఓకేనా? నువ్వు 2 గ్లాసులు మొత్తం నింపాలి. ఓకే, బెట్టింగ్ చెప్పు ఎంతెంత? 100 100 100 100 100 ముగ్గురు మీద 100 100 100 పెట్టేసింది. టైమర్ వచ్చేసింది. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చుక్కెళ్ళి ఇంత కష్టపడితే గ్లాస్లోకి కొంచెం వంగి ఎక్కువ తీసుకో వాటర్. ఫాస్ట్ ఫాస్ట్. ఇంత ధీమాగా ఆడేవంటే 300 పాయింట్లు పోతాయి, చూసుకో. శ్యామల ఆడడం ముఖ్యం కాదు, ఇక్కడ వాకింగ్ స్టైల్. వాకింగ్ స్టైల్ ముఖ్యం, నిజమే. హ్యాండ్ బ్యాగ్ ప్లేస్ లో స్పూన్ వచ్చింది. అదే కదా, కానీ ఎందుకో హ్యాండ్ బ్యాగ్ కంటే స్పూనే బాగా సూట్ అయింది అనిపిస్తుంది కదా. ఇది ఒక్క గ్లాస్ అయినా ఫిల్ చేస్తుందా అని నా డౌటే. ఉన్నది కాస్త ఊడింది. ఎంత బాగా ఆడేవి తెలుసా అసలు నువ్వు ఆడిన ఆట అసలు చూపించచ్చు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ. ఇలా కాకుండా ఇంకోలా ఆడండి అని. ఇంక సరేలేను, బొంగమూతి పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా నేను పాయింట్లు అయితే నీకు ఇవ్వలేను. ఓకేనా? 300 పాయింట్లు పోయాయి. వెళ్ళు. అండ్ అలాగే చూద్దాం మన రౌండ్ లో గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది? రమ వచ్చేదా? రమ నీకు బాగా బలం ఉందా? ఏది ఇలా చూపించు ఒకసారి. కరెక్ట్ చూపించాలి మరి. 2 చేతులు ఇట్లా పెట్టు. పర్లేదు, బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు నువ్వు ఆ బలాన్ని మొత్తం వాడి ఈ బెలూన్ ఇలా తీసుకుని ఇక్కడ పెట్టి ఇలా పగలగొట్టాలి. ఓకే, ఓకేనా? ఓకే. అలా నువ్వు మొత్తం పగలగొట్టాల్సిన బెలూన్స్ 5. ఓకే. 60 సెకండ్స్ టైం లిమిట్ లో. ఓకే, చెప్పు బెట్టింగ్ ఎంత? సుప్రజ 200, పుష్ప 100, రవలి 100. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా బలం ఉందన్నో. రెండు.
ఒక్కసారి ఆ ప్లేస్ లో మీ ఆయన ఊహించుకో. చూసావా ఎలా పగిలిపోయిందో మీ ఆయన ఊహించుకో. ఇంకా 2. చాలు ఇంకా అయిపోయిందా? మా ఆయన కదా ఇంకా బాగోదేమో. అంటే బాగుంటే ఇంకా పగలగొట్టేద్దామని. సూపర్, బాగా ఆడావు నిజంగా. బట్ ఫైనల్లీ మొత్తం బెట్ చేసిన 400 పాయింట్స్ నీకు వచ్చేసాయి. నీ స్కోర్ 940. థ్యాంక్ యూ. గేమ్ నెంబర్ 3 ప్లీజ్. థర్డ్ గేమ్ రెడీ. కూర్చుని చోట నుంచి కదలకుండా ఆడే గేమ్ అమ్మా. ఎవరికి వచ్చింది మీ ఇద్దరిలో? సుప్రజ దా. సుప్రజ గేమ్ ఏంటంటే అక్కడ కూర్చుంటావు ఆ లుంగి మీద కూర్చుని ఫస్ట్ ఆ టబ్లో బాల్ తీసుకుంటావు. తీసుకుని వెనక్కి ఇలా జరుగుతావు. ఓకే, ఆ బాల్ ఈ టబ్లో వేస్తావు. మళ్ళీ 2 బాల్స్ తీసుకుంటావు. మళ్ళీ వెనక్కి వస్తావు. ఆ 2 బాల్స్ ఈ టబ్లో వేస్తావు. మొత్తం 3 కలెక్ట్ చేసుకుంటావు. వెనక్కి వస్తావు. ఇక్కడ 4th బాల్. అలా అన్ని తీసుకుని ఈ ఖాళీ టబ్లో వేయాలి. ఓకే, బాగా బెట్ చేసుకో. ఓకే, 200 and 100. ఓకే, 200 రామా, 100 రవళి. Supraja, ready and your time starts now. ఫాస్ట్ గా ఆడాలి. బాల్స్ పట్టుకోవడమే ఇక్కడ టాస్క్. కొంచెం జాగ్రత్త. చాలా టైం ఉంది ఇంకా. సూపర్ ఆడావు. మొత్తం పాయింట్స్ అన్ని నీకే. కంగ్రాట్స్. 600 ఇప్పుడు నీ స్కోర్ 670. రవళి ఇంకా నువ్వు ఒక్కదానివే ఆడాలి. నీ స్కోర్ ఎంత ఉందంటే రవళి ఇప్పుడు 220 పాయింట్స్ ఉంది. సో నువ్వు ఎవరి మీద బెట్ చేసుకుంటావు, ఎలా ఆడతావు, ఎలా విన్ అవుతావు అనేది ఇంకా నీ చేతుల్లో ఉంది. మరి నీకు వచ్చే గేమ్ ఏంటో చూడాలంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. లాస్ట్ గేమ్లో ఉన్నాము. ఈ గేమ్ని రవళి ఆడుతుంది. రవళి నీ స్కోర్ 220 ఉంది కాబట్టి రమా స్కోర్ 740, అలాగే సుప్రజ స్కోర్ 670 ఉంది కాబట్టి ఈ గేమ్ నువ్వు ఆడతావు. కానీ నీకు గెలిచే ఛాన్సెస్ లేవు. ఓకే, నీ బెట్టింగ్ని బట్టి ఎవరు గెలుస్తారు అన్నది నువ్వు డిసైడ్ చేయొచ్చు. రమానా లేకపోతే సుప్రజానా. ఓకే, వచ్చే గేమ్ చెప్పేస్తా. రవళి గేమ్ ఏంటంటే అక్కడ ఒక రింగ్ ఉంది. ఆ రింగ్ని మెళ్ళో వేసుకుంటావు. కరెక్ట్గా నీకు ఆ రింగ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, బాల్ తీసుకుని ఆ రింగ్లోంచి నువ్వు బాల్స్ వేస్తావు. వెళ్ళి గ్లాస్లో పడాలి. మినిమం 5. ఆటంతా ఆడి రిజల్ట్ తీసుకెళ్లి ఇవి చేతిలో పెట్టారు మీరు. ఇప్పుడు ఆడిష్టం ఎవరిని గెలిపించాలనిపిస్తే వాళ్ళని గెలిపిస్తుంది. చెప్పు బెట్టింగ్ ఎంత? మొత్తం స్కోరు నువ్వు రమ మీద కానీ సుప్రజ మీద కానీ పెట్టు. అప్పుడు నువ్వు గెలిచావనుకో ఒకళ్ళు విన్ అవుతారు, ఓడిపోతే ఒకళ్ళు విన్ అవుతారు. సుప్రజ 220. మొత్తం సుప్రజ మీద పెట్టేస్తావా? 220 పాయింట్స్. ఓకే, సుప్రజ తిను కానీ గెలిచిందంటే నువ్వు ఓడిపోతావు. తిను ఓడిపోయిందంటే నువ్వు గెలుస్తావు. ఓకే, సో చూద్దాము. తిను గెలిచిందంటే రమ్మకి పండగే పండగ ఇంకా అసలు. లెట్స్ సీ, రమానా సుప్రజానా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ బాల్ వేసేసింది. సెకండ్ సూపర్. ఇంకా 3 వేసే. సుప్రజ ఇంకా 2 బాల్స్. సుప్రజ నువ్వు కంగారులో పేరు మర్చిపోయావు. దీని పేరు రవళి. సారీ రవళి. 5 అయిపోయి. 5 అయిపోయాయి. నువ్వే ఇంకా ఎన్నేస్తావు? నేను గెలిపించాలని చాలా ఇంట్రెస్ట్తో వేసేస్తాను అన్నిట్లో. అలాగే నా చేతిలో కూడా వేసావు. సూపర్ ఆడావు. మొత్తం అన్ని కూడా ఒక్క బాల్ కూడా మిస్ చేయకుండా అన్ని గ్లాసెస్ లోనే వేసేసింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గేమ్ గెలిచావు, రమాని గెలిపించావు. బోల్లో 2 కదా. రమా ఫైనలీ నువ్వు విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు రమా. అష్టలక్ష్మి కలసం ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది. కలశం. అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. వచ్చి నువ్వు ఇక్కడ కూడా జాగ్రత్తగా ఆడేసావంటే బంగారలక్ష్మి టైటిల్ గెలుచుకునే ఛాన్స్ వస్తుంది. ఓకే, క్లూలు ఇక్కడ ఎవరికి ఏమి ఇవ్వరు. లక్ష్మీదేవే నీకు పెద్ద క్లూ. ఆవిడ వస్తే నెక్స్ట్ బంగారలక్ష్మి ఆడేయచ్చు. ఓకేనా? తిప్పేసాయి.
లాఫింగ్ బుద్ధ. ఓకే, ఎక్కువ అదే ఉంది కాబట్టి మనం నెక్స్ట్ బంగారు లక్ష్మి రౌండ్ ఆడట్లేదు. విజయలక్ష్మి టైటిల్ అలాగే అష్టలక్ష్మి కలశం కూడా నీదే. అందరూ గిఫ్ట్స్ తీసుకుందాం, వచ్చేయండి. ఆడపడుచులు అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసాము. ఇంకొక ముఖ్యమైన గిఫ్ట్ ఉంది జీ తెలుగు తరఫు నుంచి, ముఖ్యంగా మా ఆడపడుచుల కోసం మాత్రమే. వదిన నీకు కూడా చిన్న కానుక. ఇదేంటి? గోరింటాకు. నీ చేయి పండిపోతుంది అట్లా. ఓహో, అన్న మీద ప్రేమ దీంట్లో తెలుస్తుంది కదా. ఇలాంటి లిటికేషన్లు పెట్టుకో. గోరింటాకు ఇచ్చావు, నేను పెట్టుకుంటా. ఇది ఓపెన్ చేయి నువ్వే. ఏంటిది? ఓహో, ఎస్ అని కుట్టి తీసుకొచ్చావా? థ్యాంక్ యూ. విజయలక్ష్మి అష్టలక్ష్మి కలసం కావాలనుకుంది, మరి ఇచ్చేద్దాం తనకి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్ రామా. థ్యాంక్ యూ. ఇది మీకోసం. ఇవాల్టి ఎపిసోడ్ మరి ఇక్కడితో పూర్తయిపోయింది. మళ్ళీ కలుసుకుంటాం మిమ్మల్ని ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.